విన్నారు రవికుమార్ గారు పాయింట్స్ విన్నారు. అండ్ గతంలో మీరు కూడా అసలు డెవలప్మెంట్ గురించి పెద్దగా పట్టించుకోలేదు, సంక్షేమానికి ఎక్కువగా పెద్దపీట వేశారు, కానీ అభివృద్ధి గురించి కాస్త పక్కన పెట్టేసినట్లుగా మాట్లాడారు. సరే, వాట్ ఎవర్ ఆ విషయాల గురించి మీరు రియాక్ట్ అవ్వండి. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే, ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఆ బడ్జెట్ లో ఎలాంటి అంశాలు ఉంటే బాగుంటుందని బీఆర్ఎస్ భావిస్తుంది? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పార్టీల ప్రతినిధులకి, జీ తెలుగు వీక్షకులకి నమస్తే అండి. జై తెలంగాణ. ఈరోజు అంకెల గారడి మరోసారి ప్రవేశపెట్టిన ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. పరాభవం, ఇది పరాభవనామ సంవత్సరపు 2వ రోజు. తప్పకుండా ఇది రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు పరాభవమే. రాష్ట్ర ప్రజలకు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలకు పరాభవంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంటది. ఇక బీజేపీ ప్రతినిధి రవికుమార్ గారు మాట్లాడుతూ ఉంటారైతే, వారనే కాదు ఎవరైనా కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని నిందించకపోతే గుర్తింపు దక్కదు అనేటువంటి ఆలోచనతో ఉంటూ స్పష్టంగా తెలుస్తుందండి. ఆర్థిక పరిస్థితి ఏ స్థాయిలో ఉంటే ఏ స్థాయికి అభివృద్ధి సాధించింది, ప్రజల సంక్షేమానికి ఎంత పెద్దపీట వేసిండ్రు, అభివృద్ధి ఎట్లా జరిగింది, అభివృద్ధి సంక్షేమము రెండు కళ్ళలాగా జోడెద్దులలాగా పాలన ఎట్లా కేసీఆర్ గారు నడపగలిగిండ్రు, తలసరి ఆదాయం ఏ మేరకు పెరిగింది, రాష్ట్ర ఆదాయం ఏ మేరకు పెరిగింది, ఏ స్థాయిలో బడ్జెట్ ను మనం పెట్టుకోగలిగినాము, ఎన్ని వర్గాలకు మేలు చేకూరింది, ప్రజల్లో ఉన్నటువంటి సమస్త వర్గాలకు, ప్రజలందరికీ కూడా, జనాభాలో సగమైనటువంటి మహిళకైతేనేంది, తర్వాత అన్ని వర్గాల ప్రజలకు, ఉద్యోగులకు, ప్రజలకు, విద్యార్థులకు, యువతకు, అన్ని వర్గాలకు కూడా ఎంత మేలు జరిగింది అనేది వాళ్ళు ఎప్పుడు గుర్తించరు. వ్యవసాయానికి ప్రధానంగా నిన్న సీఎం గారు మాట్లాడినా, భవిష్యత్తులో ఇంకా ఎవరు మాట్లాడుతూ ఉన్నా, 70% వ్యవసాయక ఆధారిత రాష్ట్రము. మరి వ్యవసాయానికి కేసీఆర్ గారు ఎంత పెద్దపీట వేశారు, వ్యవసాయ రంగాన్ని స్థిరీకరించడానికి ఆయన ఏ స్థాయిలో పనిచేసిండ్రు, వ్యవసాయ ఉత్పత్తులను, ధాన్యాన్ని దేశానికి అన్నం పెట్టే విధంగా రాష్ట్రాన్ని ఎట్లా తీర్చిదిద్దగలిగిండ్రు, ఇవేవి వాళ్ళకి కనపడదండి. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కేసీఆర్ గారి కాలంలో ఉన్నాయి, కొనసాగుతున్నదని బీజేపీ ప్రతినిధి అంటారు. ఉమ్మడి రాష్ట్రం వేరుపడ్డ నాడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి, తర్వాత మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు లేవాండి బకాయిలు. పూర్తి అకాడమిక్ ఇయర్ ఖర్చులు పెట్టి పోయే స్థాయిలో ప్రభుత్వాలు ఉంటాయా? మార్చి టు మార్చి ప్రభుత్వాలు ఉంటాయా? కానీ ఒకటి, ఏ ప్రభుత్వం అయినా దిగిపోయినా కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతున్నప్పుడు ఖచ్చితంగా అప్పు లేకుండా అయితే ఏ ప్రభుత్వాలు, కొత్త ప్రభుత్వాలు అయితే రావు. అట్ ద సేమ్ టైం సరే, కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోయే టైంలో వేలల్లో ఉండే, అంటే 70-80 వేలు అంత కోట్లలో ఉండే. ఇప్పుడు మీరు వెళ్ళి దిగిపోయే టైంకి 2.5-3 లక్షల కోట్ల వరకు అప్పు ఉందని చెప్పేసే కదా పాయింట్. అక్కడ వాళ్ళు వేలల్లో చేస్తే మీరు లక్షల్లో చేస్తారు. లేదండి అదేం కాదు. ఏ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందో ఆ స్థాయిలో కొంతమేర అప్పు కూడా పెరుగుతుంది. కేవలం అప్పు ఒక్కటే పెరగడమా, లేకపోతే కేవలం అభివృద్ధి ఒకటే, కేవలం సంక్షేమం ఒకటేనా అని కాదు. అన్ని రంగాలు సమంగా ఉంటాయండి. అప్పు ఉంటది, ఆమ్దాని ఏ స్థాయిలో పెరిగిందో ఎవరు చెప్పరు. రాష్ట్ర ఆదాయం, ఆమ్దాని అంటే ఆదాయం ఏ స్థాయిలో ఎంత పెరిగింది మీ టైంలో, మీ హయాంలో ఆదాయము గణనీయంగా పెరిగినటువంటి పరిస్థితులు చూసినాం మనము. నేడు ఇంకా అది తగ్గుతుంది. ఈ కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆదాయము నెలసరి రాష్ట్రానికి రావాల్సినటువంటి, ముఖ్యమంత్రి గారే 18.5 వేల కోట్లు నెలసరి ఆదాయం ఉన్నదని తాను అధికారం చేపట్టినాడు చెప్పిండు. ఇప్పుడు అది తగ్గిన పరిస్థితి. ఆదాయం పెరుగుతూ పోవాలి. 6,000 కోట్ల నుంచి 18.5 వేల కోట్ల వరకు ఆదాయాన్ని పెంచిన ఘనత కేసీఆర్ గారిదైతే, దాన్ని తగ్గించినటువంటి పాలన ఈ 3 ఏళ్ల రేవంత్ రెడ్డి, 2.5 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలన. ఇది కనపడదు. మాట్లాడితే బీజేపీ, ఎందుకంటే మీరు రక్షిస్తే రక్షించండి, రేవంత్ రెడ్డి గారికి కాపలా కాస్తే కాయండి, పెద్దన్న బంధం నెరవేరిస్తే నెరవేర్చండి, కానీ ఇప్పటి తప్పులు లెక్క పెట్టకుండా ప్రస్తుతాన్ని మీరు ఏదైతే భవిష్యత్తును, ఈ ఇంకా 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి జరగాలనుకుంటున్న మంచిని సంబంధించి మీరు మాట్లాడాలనుకుంటే ప్రస్తుతాన్ని మాట్లాడాలండి. ఎంతసేపు గతాన్ని తవ్వి కేసీఆర్ గారిని విమర్శించడమే. రోడ్లు లేవన్నారు, అన్ని గ్రామాలకు రోడ్ల వసతి, రోడ్లు వేశారు కేసీఆర్ గారు. కాకపోతే ఈ 2.5 సంవత్సరాల్లో
అతివృష్టి వల్ల ఏర్పడేటువంటి గుంతలు పూడ్చలేనటువంటి స్థాయిలో ఈ ప్రభుత్వం ఉన్నదండి. అతివృష్టి వల్ల ఏర్పడేటువంటి రోడ్ల మీద ఏర్పడేటువంటి గుంతలు కూడా పూడ్చలేని, చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయలేని స్థాయిలో, కొత్త రోడ్లు వేసుడు తర్వాత సంగతి కానీ రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చే స్థాయిలో ఈ ప్రభుత్వం లేదు. మరి బీసీ డిక్లరేషన్ లో బీసీలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి గాని, జనాభాలో సగమైనటువంటి మహిళలకు ఇచ్చినటువంటి హామీలకు గాని, వాటికి సంబంధించి గాని, విద్యకు ప్రధానంగా విద్య, వైద్యం వీటికి సంబంధించి ఏ మేరకు వీళ్ళు ఖర్చు పెట్టిండ్రు, ఏ మేరకు ప్రజలకు బాకీ పడి ఉన్నారనేది స్పష్టం కదా. వ్యవసాయ రంగానికి ఎట్లా అబద్ధాలు ఆడతారండి? బోనస్ కోసం మేము కేటాయిస్తున్నాం, ఎక్కడ ఇచ్చిండ్రు బోనస్? నిరుడు యాసంగి వడ్లకి ఇంతవరకు బోనస్ ఇవ్వలేదు. వ్యవసాయానికి మేము కేటాయిస్తున్నామంటారు, ఎక్కడ పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయగలిగినరు? వ్యవసాయానికి మేము పెద్దపీట వేస్తున్నామంటారు, ఎక్కడ మీరు రైతు బంధు కాదు భరోసా ఇస్తాము అన్నారు? ఆ భరోసా ఒక్క భరోసానా మీరు ఇచ్చింది? ఒక్క 6,000 మీరు కేసీఆర్ గా నే స్థాయిలో బదనాం చేసిండ్రు. మొట్టమొదటగా వ్యవసాయాన్ని స్థిరీకరించాలని 100 ఎకరాలున్నా 50 ఎకరాలున్నా 1.6% రైతులు మరి వాళ్ళు కూడా దివాలా తీసి హైదరాబాద్ లో ఆటోలు నడుపుకునే పరిస్థితి ఉన్నది. అందరికీ సాయం చేద్దాము, 100 ఎకరాల్లో పండాలి, ఎకరంలో పండాలి, పంటంతా పండాలి, సస్య శ్యామలం కావాలి తెలంగాణ అని చెప్పేసి రైతు భరోసా ఎలాంటి షరతులు లేకుండా అందరికిచ్చి వ్యవసాయాన్ని స్థాయిలో స్థిరీకరించింది కేసీఆర్ గారు కాదా? సాగునీటికి, తాగునీటికి, ఇంటింటికి మంచినీళ్ళు ఎవరు ఇచ్చిండ్రండి? ఏ రాష్ట్రంలో ఉంది ఆ పథకం? ఎవరు హామీ ఇవ్వగలిగినరు? నేను ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లే అడగానని చెప్పినటువంటి ధైర్యం కేసీఆర్ గారిది కదా. ఇట్లాంటి పాలన కేసీఆర్ గారిది. మహిళకు ఎంత స్వావలంబన, మహిళకు ఎంత సాధికారిత, మహిళకు ఒంటరి మహిళ, బీడీ కార్మికురాలు, వికలాంగ మహిళ, వితంతు మహిళ, వృద్ధ మహిళ ఎంత ఆ కేసీఆర్ గారి మహిళకు గుర్తించగలిగినరు? కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, ఏ రకంగా మహిళ ఆరోగ్యానికి పెద్దపీట వేయగలిగినరు? ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మహిళను వెన్నుదన్నుగా నిలబడి జనాభాలో సగమైనటువంటి మహిళకు పెద్దన్నగా నిలబడ్డాడు కేసీఆర్. 2.5 సంవత్సరాల్లో అతిగతి లేదు, వ్యవసాయానికి లేదు, మహిళకు లేదు, విద్యకు లేదు, మౌలిక సదుపాయాల కల్పనకు లేదు, వైద్యానికి లేదు. ఎంత బడ్జెట్ పెట్టిండ్రు అనేది కాదండి, ఎంత సద్వినియోగం చేసిండ్రు అనేది. జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీలను మోసగించిండ్రండి. 20,000 కోట్ల ఆదాయం పెడతాము అంటే 1,00,000 కోట్ల ఆదాయం ఈ 5 సంవత్సరాలు వీలు పెట్టాల్సింది. ఈ 2.5 సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత, ఇకపై ఖర్చు పెట్టబోయేది ఎంత? అన్ని కులాల వారిగా ఎన్ని తాయిలాలు ప్రకటించిండ్రు. నాయి బ్రాహ్మణులకి ఇది, రజకులకి ఇది, నేతన్నలకి ఇది, గీతన్నలకి ఇది, ఏదండి ఎక్కడ? అన్ని వర్గాలను విస్మరించినటువంటి పాలన కాంగ్రెస్ పాలన. బీజేపీ కొమ్ము కాస్తా ఉంది, కాయనియండి, ప్రజలన్నీ అర్థం చేసుకుంటారు. దొందే అన్నప్పుడు ప్రత్యామ్నాయం కేసీఆర్ అవుతారు తెలంగాణ ప్రజలకు. తెలంగాణ ప్రజలకు రక్షణ కేసీఆర్ అండి. ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. yes వెంకట స్వామి గారు, గుడ్ మార్నింగ్.